ప్రస్తుతం ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బత్సలకూరు ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్నారు. అయితే ఆయనపై నమోదు చేసినటువంటి చట్టపరమైనటువంటి సెక్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంట. కొన్ని సంఘాలు ఈ సెక్షన్లు వర్తించవని వాదిస్తుంటే, మరోవైపు దర్యాప్తు సంస్థలు తమ చర్యలను కొనసాగిస్తున్నాయి. మనం ముందే మాట్లాడుకున్నాం కొన్నిట్లో ఇలాంటి తీవ్రమైనటువంటి సెక్షన్లు నమోదు చేయడానికి దర్యాప్తు సంస్థల యొక్క ఉద్దేశం కేవలం కేసు నమోదు చేయడమే కాకుండా కోర్టు ద్వారా రిమాండ్ పొంది తదుపరి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశమై ఉండొచ్చు. ఈ అభిప్రాయాలు కూడా ఇప్పుడు వినిపించాయి. అయితే ఇవి కోర్టులో నిలబడతాయా లేదా అనేది పూర్తిగా న్యాయస్థానం నిర్ణయించాల్సినటువంటి అంశం. ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, దర్యాప్తు అధికారులు రావణ్ ఉపయోగించినటువంటి ఫోను, అందులోని కాల్ వివరాలు, కాంటాక్ట్లు, సందేశాలు, ఇతర డిజిటల్ సమాచారం వంటి అంశాలను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయన నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్ వివరాలు ఇవన్నీ కూడా దర్యాప్తులో భాగమయ్యేటటువంటి అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా విస్తృతంగా చర్చకు వస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆయనపై అధికారికంగా ఏమైనా ఆరోపణలు నిర్ధారించబడ్డాయా అని మనం వివరంగా చూసినట్లయితే ఏమీ లేవని చెప్పొచ్చు. ఆయనకు నోటీసులు జారీ చేశారని సంబంధిత అధికారులు కూడా ఎక్కడా ప్రకటించలేదు. కాబట్టి ఈ దశలో వస్తున్నటువంటి ప్రచారాన్ని అధికారిక సమాచారంగా పరిగణించడం అనేది సరికాదు. ఒకవేళ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతిస్తే ల్యాప్టాప్, మొబైల్, బ్యాంక్ లావాదేవీలు, డిజిటల్ పరికరాలు తదితర అంశాలపై మరింత లోతైనటువంటి దర్యాప్తు జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఆ దర్యాప్తులో బయటకు వచ్చేటటువంటి ఆధారాల ఆధారంగానే తదుపరి చర్యలు అయితే ఉంటాయి. ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, మరింత మంది వ్యక్తుల పాత్రపై దర్యాప్తు విస్తరిస్తుందా లేక ప్రస్తుత నిందితుడి వరకు మాత్రమే పరిమితం అవుతుందా అనేటటువంటి విషయాలు ప్రస్తుతం చెప్పటం కంటే అధికారిక దర్యాప్తు మరియు కోర్టు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా మనం వేచి చూస్తే మంచిదేమో. ఈ కేసులో ఇంకా అనేక పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇది రాజకీయ వర్గాలు కావచ్చు, సోషల్ మీడియా వేదికల్లో కావచ్చు చర్చ అయితే జరుగుతోంది. అయితే తుది నిజాలు మాత్రం దర్యాప్తు సంస్థల నివేదికల మీద మరియు కోర్టు నిర్ణయాల ద్వారానే స్పష్టమవుతాయి. ఇలాంటి ముఖ్యమైనటువంటి విశ్లేషణలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విశ్లేషణలపైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో ప్రకాష్ రాజ్ గారి హస్తం ఏమైనా ఉందా, మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారో కూడా తెలియజేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.